హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మనకి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కేంద్రం నుంచి అయితే వచ్చిందండి. మనము 31వ తేదీలోపు ఈ పని గనక చేసుకోకపోతే మనకు సంబంధించినటువంటి 2 కార్డులు రద్దయిపోతాయి. ఆ కార్డులు ఏంటి, ఆ వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా ఆ పనిని అయితే పూర్తి చేస్తారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. రేషన్ కార్డు ఈకేవైసీ జనవరి 31వ తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు. రేషన్ కార్డులో పేరు కలిగి ఉన్న ప్రతి కుటుంబ సభ్యురాలు ఈ ప్రక్రియ ఈ నెల చివరిలోపు పూర్తి చేసుకోవాలని చెప్పారు. కాగా తెలంగాణ ప్రజలైతే సమీప రేషన్ డీలర్ల వద్ద మాత్రమే ఈ పాస్ మిషన్ ద్వారా వేలిముద్రలను ఇవ్వాలని కోరారు. అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి వారు ఎవరైనా గనక అయినట్లయితే సచివాలయంకి వెళ్ళి మన యొక్క వాలంటీర్ల దగ్గర ఈ యొక్క వేలిముద్రను అయితే వేసి ఈకేవైసీ ప్రక్రియను కనుక పూర్తి చేసినట్లయితే ప్రతి నెల మనకి రేషన్ నుంచి సరుకులు అయితే అందివ్వడం జరుగుతుందండి. లేకపోతే మనకు సంబంధించినటువంటి పేరు అంటే రేషన్ కార్డులో ఉండి ఈకేవైసీ చేయించుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి పేరునైతే రేషన్ కార్డు నుంచి తొలగిస్తారు. అలాగే వారికి సరుకులను కూడా నిలిపివేస్తారు. ఈ రేషన్ కార్డు నుంచి మన పేరును కనుక తొలగించినట్లయితే మనకి రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి పథకాలు అంటే తెలంగాణలో స్కీమ్స్, అలాగే తెలంగాణ వాళ్ళకి, ఏపీలో ఉండే స్కీమ్స్ ఏపీ వాళ్ళకి రావడం అయితే నిలిచిపోతాయి. కనుక మీరు ఇంకా గనక ఈకేవైసీ ప్రక్రియను పూర్తి గనక చేసి ఉండకపోతే వెంటనే వెళ్ళి తెలంగాణ వాళ్ళైతే ఈ పాస్ మిషన్ ద్వారా కంప్లీట్ చేయండి. అలాగే ఏపీలో ఉన్నటువంటి వారు కనుక అయితే మన యొక్క వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మన వేలిముద్రల్ని అప్డేట్ చేయించుకొని ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.